నా చెల్లెలు గర్భవతిగా ఉన్న కారణంతో ఒక మంచి ముహూర్తాన అమ్మా నాన్న ఇద్దరూ కలిసి వెళ్ళి ఎడ్ల బండిలో చెల్లిని ఇంటికి తీసుకుని రావటం జరిగింది. ఇక అప్పటి నుండి నా చెల్లెలు మా ఇంట్లోనే ఉంటుంది. ఇక మా అందరికీ చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఇక అదే కారణంతో తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాం. అలా రోజులు గడుస్తున్నాయి. అలా రోజులు గడిచి నెలలు కూడా నిండుకుంటున్నాయి. ఒకరోజు సాయంత్రం తన శరీరంలో బాగా అలసటగా అనిపించింది. ఇక ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రసానిని ఇంటికి తీసుకుని రాక, ప్రసవానికైతే ఇంకా సమయం ఉంది, కానీ ఇంతలోనే ఇలా జరగటం అనేది మామూలే, మీరేమీ పెద్దగా భయపడొద్దు అని చెప్పింది. మీ ఇంటి వెనుకనే కదా నేను ఉంటుంది, అవసరం అనుకుంటే నన్ను పిలవండి, కానీ పెద్దగా భయపడొద్దు అలా ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. ఇక రెండవ రోజు కూడా అలాగే సరిగ్గా అదే సమయానికి తన కడుపులో కొంచెం నొప్పిగా అనిపించింది. ఇక మళ్ళీ మంత్రసాని దగ్గరకు వెళ్ళటం, తనని తీసుకురావటం జరిగింది. తను వచ్చి మా ఇంట్లో చాలాసేపటి వరకు ఎదురు చూసింది, కానీ పురిటి నొప్పులు రాకపోయేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అయితే మా చెల్లికి అది తొలి కాన్పు కావటంతో భయంగా ఉంది. ఆ రాత్రంతా కూడా నిద్రలేదు. సరిగ్గా అది వేకువజాము 4 గంటల వేళ చెల్లికి అప్పుడే పురిటి నొప్పులు మొదలవ్వటంతో తాను మోల్గుతూ బాధపడుతుంటే అప్పుడే నిద్రకు ఉపక్రమించిన అమ్మ చెల్లి అరుపులు విని వెంటనే లేచింది. చూస్తే మా చెల్లి పురిటి నొప్పులతో వెలువెల్లాడుతుంది. ఇంటి వెలుపల నురక మంచం పైన నిద్రపోతున్నటువంటి నా దగ్గరకు వచ్చి, ఒరే నాకయ్య, మీ చెల్లికి నొప్పులొచ్చారా, నువ్వు వెళ్ళి మంత్రసానం తీసుకురా అని చెప్పింది. ఇక అమ్మ అలా చెప్పడంతోనే మిగతా ఇద్దరు చెల్లెళ్ళు, అన్నయ్య, తమ్ముళ్ళతో పాటు నాన్న కూడా లేచారు. ఇక అప్పటికే పురిటి నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. నేను కాస్త వేగంగా వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మంత్రసానిని పిలిచి నిద్ర లేపాను. చెల్లి గురించి చెప్పగా తాను కూడా కంగారుగా ఇంటికొచ్చింది. ఇక ఇద్దరం కలిసి ఇంటికి చేరుకునేసరికి చెల్లికి మరింత తీవ్రంగా నొప్పులు రావటం మొదలయ్యాయి. ఇక మంత్రసాని అక్కడికి చేరుకోగానే అమ్మ మరియు నాన్నమ్మ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు పంపింది. మేమంతా కూడా బయట ఎదురు చూస్తున్నాం. ఇక మంత్రసాని అనేక రకాల సాధనలు చేస్తూ ప్రసవం చెయ్యించాలని చూస్తుంటే చెల్లికి సరిగ్గా నొప్పులు రాకపోవడంతో వచ్చి రాని నొప్పులతో బాధపడుతుంది. ఇక అప్పటికే బాగా తెల్లవారింది. సమయం చూస్తే ఉదయం 6:30 సరిగ్గా అదే సమయానికి బయట ఎదురు చూస్తున్న మా అందరి చెవులకు ఒక పసిపాప ఏడుపైతే గట్టిగా వినపడింది. అది వినగానే ప్రసవం జరిగిందని అంతా సంతోషించాం. ఇంతలో ఆవిడ మా దగ్గరికి చేరుకుని అమ్మాయి పుట్టిందని చెప్పింది. ఆ వార్త విన్నటువంటి మాకు ఆనందానికి హద్దులే లేవు. అలా చెల్లికి మొదటి సంతానం కలగటంతో ఆ రోజే వారి అత్తవారింటి కబురు చేయాలని మా నాన్నగారు ఎడ్ల బండి పైన ప్రయాణమై వెళ్ళారు. ఇక అప్పుడనగా వెళ్ళిన వ్యక్తి మరుసటి రోజు కల్లా తిరిగి వచ్చేశారు. ఇక అప్పటి నుండి కూడా మా ఇంట్లో ప్రతిరోజు పండుగలానే గడుస్తుంది. ఇక అలా ఒక్కొక్క రోజు గడిచి సరిగ్గా 20 రోజులు తిరిగేసరికి రేపటి రోజున బాలసార కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధపడ్డాం. ఇక ఒకరోజు ముందుగానే మా చెల్లెలు భర్తతో పాటు అత్తమామలు, తన ఆడపడుచులు, ఆ కుటుంబం అంతా కూడా ఎడ్ల బళ్ళపైన ప్రయాణం చేసి మా ఇంటికి వచ్చారు. ఇక అంతమంది బంధువులు ఇంటికి వచ్చేసరికి అప్పుడు అసలైన పండుగ వాతావరణం నెలకొంది. ఇక మరుసటి రోజు ఉదయం నుండి ఆ కార్యక్రమం మొదలైంది. ఇక ఆ రోజు సాయంత్రం సమయానికి పాపను ఊయలలో వేసి సరస్వతి అనే నామకరణం కూడా చేయటం పూర్తయింది. ఇక మా చెల్లెల వాళ్ళ అత్తమామలు మేమంతా కూడా వెళ్ళాలి అని చెప్పారు. కానీ అప్పటికే సాయంత్రం అవుతుంది. ఈ టైంలో వెళ్ళాల్సిన పనే ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళండి అని చెప్తున్నాం. కానీ వారు మాత్రం రాత్రైతే మాత్రం భయపడాల్సిన పనే ఉంది, మేమొచ్చింది బల్లపైనే కదా, అయినా చాలామంది ఉన్నాం, మాకేం కాదు అని అప్పటికప్పుడే బయలుదేరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక వారైతే వెంటనే ప్రయాణం కూడా మొదలు పెట్టారు. ఇక ఆ రాత్రి మేమంతా కూడా ఇంట్లో ఉండగా ఇంకా 4 రోజుల్లో పౌర్ణమి రాబోతుంది. ఆ రోజు అమ్మాయిని అత్తవారింటికి తీసుకువెళ్తే మంచిది అని పంతులు గారు చెప్పడం జరిగింది.
ఇక అదే విషయాన్ని నాన్నగారు చెప్పగా వారి పక్కనే ఉన్నటువంటి నేను, సరే నాన్న, నేను వెళ్ళి చెల్లినైతే విడిచిపెట్టొస్తాను. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇక పడుకుందామని అంతా కూడా నిద్రకు ఉపక్రమించాం. అలా ఒక్కొక్క రోజు గడిచి 3 రోజులు దాటి 4వ రోజులోకి అడుగు పెట్టాం. ఇక ఆ రోజే పౌర్ణమి. ఉదయాన్నే బండిని సిద్ధం చేసుకున్నాను. అప్పటికి దాదాపుగా 7 గంటలు కావస్తుంది. ఇక అప్పుడే నాన్న నా దగ్గరకు చేరుకుని, ఒరే నాగయ్య, ఇంకా ఆలస్యం చేస్తావేంటి? ఇప్పటికే చాలా సమయం అయింది. నువ్వు ఆ ఊరికి చేరుకోవాలి అంటే 16 మైళ్ళ పాటు ప్రయాణం చేయాలి. వెంటనే బయలుదేరు అని చెప్పగా నేను వెంటనే ఎడ్లను బండికి కట్టి మా ఇంటి ముందుగా బండిని తీసుకుని రాక చెల్లి తన బిడ్డతో పాటు అమ్మ మరియు మా ఇద్దరు మేనత్తలు ఎక్కి బండిలో కూర్చున్నారు. ఇక అప్పటి రోజుల్లో దారి ఎలా ఉండేదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతంత మాత్రంగానే ఉండేది. అందుకే ప్రయాణం మెల్లగా సాగుతుంది. ఒకవైపు వేసవి రోజులు కావటంతో అడపా చెట్ల కింద ఆగి ఎడ్లకు విశ్రాంతిని ఇస్తూ ఆ ఊరికి చేరుకునేసరికి దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలైంది. ఇక మేము అక్కడికి చేరుకోవటంతో వారంతా మాకు ఎదురొచ్చి చెల్లిని మరియు తన బిడ్డను మా అందరినీ సాదరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇక నేను ఎడ్లను కడదామని వెళ్తుంటే మా చెల్లెల భర్త వచ్చి, బావగారు, ఇప్పటికే బాగా కష్టపడ్డారు, మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను, మీరు ఇంట్లోకి వెళ్ళండి అని నన్ను కూడా పంపించి వారు వెంటనే ఎడ్లనైతే చెట్టు నీడలో కొట్టారు. అప్పటికే భోజన సమయం దాటింది. కానీ ఆ టైంలో కూడా మా అందరికీ భోజనాన్ని పెట్టారు. అంతా తిని కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ రోజుల్లో చంటి బిడ్డను అలా తీసుకుని వెళ్ళినటువంటి వారు 3 రోజుల వరకు అక్కడే ఉండాలి. అది మా కాలంలో మా యొక్క సాంప్రదాయం. కానీ అది మాత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మగవాళ్లకు ఆ కార్యానికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ముందు మీకు చెప్పాను కదా, మా అమ్మ మరియు మేనత్త వచ్చారని. ఇప్పుడు అక్కడ ఉండాల్సింది కూడా వారిద్దరే. నేను ఉండాల్సిన పని అయితే లేదు. అయితే మా చెల్లెలు అత్తమామలు మాత్రం నన్ను కూడా 3 రోజుల పాటు అక్కడే ఉండమని చెప్తున్నారు. కానీ అలా ఉండటం కుదరదని, ఇంట్లో చాలా పనులు ఉన్నాయని, నేను లేకపోతే నాన్నకు ఇబ్బంది అవుతుందని చెప్పి బలవంతంగా సాయంత్రం 5 గంటల సమయానికి నేను అక్కడి నుండి బయలుదేరాను. ఇక అప్పటికీ కూడా వాళ్ళంతా కూడా నన్నైతే వద్దని వారిస్తున్నారు. రాత్రి ప్రయాణం ఈ మార్గంలో చేయటం మంచిది కాదు అంటున్నారు. కారణం ఏంటంటే నేను వెళ్ళే మార్గంలో ఎటువంటి జనావాసాలు ఉండవని, చీకటి పడ్డాక మార్గం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది అని. అయినా సరే నేను వారి మాటను కొట్టి నా బలవంతాన అక్కడి నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ రోజుల్లో ఈ రోజు అంతటి సౌకర్యాలు లేవు. మార్గం కూడా చాలా కష్టం. పైగా పొదలు, చెట్లు, కొండలు, గుట్టలతో ఉంటుంది. అయితే ఎప్పుడూ భయం అంటే ఏంటో కూడా తెలియనటువంటి నాకు వారి మాటలు అస్సలు పట్టించుకోవాలి అనిపించలేదు. వెంటనే అక్కడి నుండి బయలుదేరటం జరిగింది. ఇక నా ప్రయాణం మెల్లగా ముందుకు సాగిపోతుంది. ఇంతలో సూర్యుడు కూడా నెమ్మదిగా పడమటి దిక్కున అస్తమించడంతో ఒక్కసారిగా చీకటి పడింది. కానీ అంతలోనే పౌర్ణమి చంద్రుడు తూర్పు కనుమల నుండి ఆకాశంలోకి తేలుతూ కనిపించాడు. ఇక చీకటి అంతా మాయమయ్యి వెన్నెల సంతరించుకుంది. నిజంగా ఆ అడవిదారుల్లో వెన్నెల రాత్రి ఎడ్ల బండి ప్రయాణం ఎలా ఉంటుందో అది ప్రయాణించిన వారికి మాత్రమే తెలుసు. ఇక అలాంటి అనుభవాన్ని ఆ రాత్రి నేను ఆస్వాదిస్తున్నాను. ఒకవైపు ఎడ్లు ఇరుకుదారుల్లో చకచకా ముందుకు వెళ్తుంటే వాటి మెడలో గంటల శబ్దాలతో పాటు వాటి కాళ్ళ కట్టినటువంటి గజ్జల శబ్దం అందమైన శృతిని అందిస్తున్నాయి. మెల్లమెల్లగా చంద్రుడు ఆకాశంలో తేలుతూ రాత్రి వేగాన్ని పెంచగా సమయం గడిచే కొలది నా ప్రయాణం ముందుకు వెళ్తుంది. చెట్లు, చేమలు, గట్లు, పొట్లు అన్నీ దాటుకుని మరింత దూరాన్ని అధిగమించే సమయానికి మరికొద్ది దూరంలో నాకు ఎదురు కాబోతుంది 7 పాయల గుట్ట. ఆ గుట్ట గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. 7 పాయల గుట్ట పైన 7గురు అమ్మవాళ్ళు ఉంటారు అని కొందరు చెప్తుంటే,
ఆ గుట్ట పైన 7 పిశాచాలు ఉంటాయి అని మరికొంతమంది చెప్తారు. కానీ మరికొంతమంది మాత్రం ఇదంతా కూడా అబద్ధమంటారు. అయినా ఏది ఏమైతే నాకెందుకు, నేను వెళ్ళాల్సింది అదే మార్గంలో. అప్పటి వరకు నాకు ఏమీ జరగలేదు కాబట్టి అందుకే నేను ఆ గుట్ట గురించి పెద్దగా ఆలోచించేవాడిని కాదు. ఇక ఆ క్షణం కూడా నాలో ఎటువంటి భయం కూడా లేదు. హాయిగా బండిపైన కూర్చుని ఎడ్లను అద్దలిస్తూ ఉంటే నేరుగా నా బండి 7 పాయల గుట్టకు దగ్గరగా చేరుకుంది. ఇక అక్కడి దృశ్యాన్ని చూస్తుంటే పౌర్ణమి వెన్నెల నుండి దుప్పటి కప్పినట్టుగా పూర్తిగా గుట్టపైన పరుచుకుంది. మనిషి జాడలేని గుట్టపైన ఎత్తైన బండరాళ్ల మధ్య అక్కడ అది మొత్తం వెన్నెలతో ప్రకాశిస్తుంది. ఇక 7 పాయ లోపల నుంచి చల్లని గాలులు వీస్తూ ఏదో వింతైన శబ్దాలు వస్తుంటే అక్కడక్కడ ఎండిపోయినటువంటి చెట్లు అవి కూడా ఊగుతున్నాయి. బండరాళ్ళ పైన నల్లని నీడలు కూడా కదులుతున్నట్టుగా ఉంది. దూరంగా రాత్రి పక్షుల యొక్క అరుపులు. ఇక విచిత్రమైనటువంటి దృశ్యాలతో నిండుకున్నటువంటి 7 పాయల గుట్టకు చేరుకుని నెమ్మదిగా ఎడ్లను అదిలిస్తూ అలా ముందుకు వెళ్తుంటే ఎక్కడో దూరం నుంచి సరిగ్గా అప్పుడే ఒక స్త్రీ స్వరం నా వెనుక నుండి వినపడింది. ఆ గొంతు వినగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. అలా చూస్తే ఒక స్త్రీ నా బండికి కొన్ని అడుగుల దూరంలో నిల్చొని అటువైపుగా తిరిగి ఉంటే ఇంకో స్త్రీ తన దగ్గరకు పరుగులు పెడుతూ వస్తున్నట్టుగా కనపడింది. వాళ్ళని చూడగానే నేను అవాక్కయ్యాను. ఈ సమయంలో ఈ గుట్టపైన 2 స్త్రీలు కనపడటమేంటి? అలా వెనక్కి తిరిగి వారిని చూస్తూ అలా ఎడ్లను ముందుకు అదిలిస్తూ ఉంటే ఇక అంతవరకు హాయిగా నడిచి వెళ్తున్న ఎడ్లు ఒక్కసారిగా ఆగిపోగాయి. మళ్ళీ వాటిని అదిరించాలని చూశాను. ముందుకైతే కదల్లేదు. ఏమైంది, ముందుకెందుకు వెళ్ళటం లేదని నేను వాటిని గమనిస్తూ ఉంటే వెనుక పరిగెత్తుకు వస్తున్న ఆ స్త్రీ తన దగ్గరకు చేరుకుని, వస్తానని చెప్తున్నా సరే వినిపించుకోకుండా వచ్చేస్తున్నావే, ఏమైంది ఏమైంది నీకు ఈరోజు అని అడిగింది. అందుకు ఆ స్త్రీ, చెప్పాను కదా విడిగా ఉండలేకపోతున్నారు అని. ఎవరో ఒకరు కనిపిస్తే వారి నావాడుగా చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇన్నాళ్ళు ఎవ్వరూ నా కంటపడలేదు. ఈరోజే ఆ వ్యక్తి నా కంటపడ్డాడు. అందుకే కంగారుగా వచ్చేస్తున్నాను అని చెప్పింది. ఇక వెంటనే తన యొక్క చేతిని ఆ స్త్రీకి అందివ్వగా తన కోసమే నువ్వు వస్తున్నావు అని అర్థమైంది. ఇక ఇద్దరూ కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నా వైపుగా నడిచి రావటం మొదలుపెట్టారు. వారిని చూస్తూ అలానే ఉండిపోయాను. ఇంత రాత్రి వేళ 2 ఆడవాళ్ళు ఇక్కడ ఉండటమేంటి? వీళ్ళెవరూ అర్థం కావటం లేదు. సరేలే, ఎవరైతే నాకెందుకు, నేను వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎడ్లను మళ్ళీ అదిలించే ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా అవి కదలేదు. ఇక అది చూసిన వాళ్ళిద్దరూ కూడా నవ్వుతున్నారు. నువ్వు ఎంత కొట్టినా సరే అవి ముందుకు అడుగు వేయవు. అయినా 2 ఆడవాళ్ళు ఉన్నారు, వారిని విడిచిపెట్టి ఎలా వెళ్తాను అని కనీసం ఆలోచన కూడా లేదు. నాతో పాటు తీసుకువెళ్ళాలి అని ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. అలా మాట్లాడేసరికి వారలా ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరి కోసం అంటున్నారో కూడా తెలియలేదు. ఇక నేను వారిని చూస్తూ ఉండగానే 2 కలిసి నా బండికి పక్కగా వచ్చేశారు. చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నారు. 2రిది ఒకే వయసు, కానీ చామన ఛాయలో ఒకరు ఉంటే ఇంకొకరు తెల్ల మల్లెపువ్వులా కనిపిస్తున్నారు. 2 వేరువేరు రంగు చీర కట్టుల్లో నా కళ్ళనే కట్టిపడేసేలా కనిపిస్తుంటే వారిని చూస్తున్న నీరు, ఎవరండి మీరు, ఇంత రాత్రి వేళ ఎక్కడున్నారేంటి అని అడగ్గా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు, అయినా మీకోసం మేము వస్తుంటే మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి అని వారిలో ఒక అమ్మాయి మాట్లాడింది. మా కోసం మీరు రావటం ఎందుకంటే, అయినా మీకు నాకు ఇంతవరకు ఎటువంటి పరిచయం కూడా లేదు. మీ దారి మీదే, నా దారి నాదే. ఇక అలా అంటూ ఎడ్లను మళ్ళీ అదిరించేసరికి మేం చెప్పే వరకు అవి ఇక్కడి నుండి కదలవు. అయినా ఇంత మూర్ఖంగా ఉన్నావేంటి, నిన్ను చూసి మోహించి నీ దగ్గరకు వచ్చాం, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం అని తెల్లగా కనిపిస్తున్న అమ్మాయి చెప్పగా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి. నన్ను మీరు మోహించడం ఏంటి, నా కోసం రావటం ఏంటండి,
అని మళ్ళీ ముందుకు వెళ్ళబోయేసరికి, సరే నా గురించి చెప్తే కానీ నువ్వు నన్ను పట్టించుకునేలా లేవు, ఇప్పుడు చెప్తాను విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నేను ఓ కర్ణ పిశాచిని, రూపాన్ని పొందాను. ఇన్నాళ్ళు నాకు ఒక తోడు ఉండేది. ఆ తోడును కోల్పోయి సుమారుగా 90 రోజులవుతుంది. అప్పటి నుండి అన్నాహారాలు నిద్రాహారాలు మాని రాత్రి బవళ్ళు తిరుగుతూ నా తోడు కోసం పరితపిస్తున్నాను. ఎన్నాళ్ళు ఏ ఒక్కరూ కూడా నా కంట పడలేదు. కానీ ఈరోజు నువ్వు నా కంట పడ్డావు. నిన్ను చూసిన వెంటనే ఇష్టపడ్డాను. అందుకే నిన్ను విడిచిపెట్టలేక నీ వెంట రావాలి అనుకుంటున్నాను అనగా తాను అలా చెప్పడంతో నాలో భయం మొదలైంది. కాస్త బండి వెనుక ఉన్నటువంటి నేను అక్కడి నుండి బండికి మధ్యలోకి వచ్చి, నువ్వొక పిశాచివి అని చెప్తున్నావు. నువ్వు నన్ను ఇష్టపడటమేంటి, నాతో రావటమేంటి? నేను చూస్తే ఒక మనిషిని, నువ్వు అనవసరంగా భయపడుతున్నట్టుగా ఉన్నావు. నేను నిన్నేమీ చెయ్యను. నా వల్ల నీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా ఉండదు. నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళు. నువ్వు కోరిన కోరికలు తీర్చడమే కాదు, నిన్ను ఓ గొప్పవాడిగా తయారు చేస్తాను. నేను కేవలం నీ చెవిలో మాత్రమే ఆశ్రయాన్ని తీసుకుంటాను. అన్ని విషయాలు నీకు ముందుగానే చెప్తాను. నువ్వు నా ద్వారా ఎంతోమందికి సహాయాలు చేస్తూ గొప్పవాడిగా ప్రజల్లో పేరు గడిస్తావు. నన్ను పొందడం ద్వారా అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. నా మాట విని నీతో పాటు నన్ను తీసుకువెళ్ళమని చెప్తుంది. తాను అలా మాట్లాడేసరికి నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసింది. కానీ ఆ భాగ్యాన్ని తన కంటపడకుండా, నీ మూలంగా నేను ధనవంతుణ్ణి అవ్వాల్సిన పనిలేదు. నాకు అలాంటి కోరికలేమీ లేవు. దయచేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. నేనెక్కడి నుండి వెళ్ళాలి అనగా ఆ పిశాచి మాత్రం నా బండికి మరింత దగ్గరగా వచ్చి, రేయ్, చెప్తుంది నీకే, నా కోసం ఎంతోమంది మాంత్రికులు కఠినమైనటువంటి సాధనలు చేసి వారి సొంతం చేసుకోవాలి అనుకుంటారు. కానీ నాకు నేనుగానే నీ దగ్గరకు వచ్చాను. నా మాట కాదనుకో. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు అంటుంది. ఇక ఆ క్షణం తాను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అనవసరంగా వారి మాట కొట్టి ఇలా రావడంతోనే ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు భయపడుతున్నాను అని తెలిస్తే ఇక్కడికిక్కడే నా ప్రాణాలు తోడేస్తాయి. ఇక లోపల భయం ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఉన్నవాడిలా నటిస్తూ మర్యాదగా నా దారికి అడ్డం తప్పుకోండి, లేదంటే నేనేంటో చూపిస్తాను అనగా, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. కనీసం నా స్పర్శ కూడా నీకు తెలీదు. నిన్ను ఎక్కడి నుండి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మర్యాదగా నీతో పాటు నన్ను తీసుకువెళ్ళు అని చెప్పగా, కోరి నీలాంటి పిశాచాలు ఇంట్లో పెట్టుకుంటారా? అయినా నీ డబ్బు ఇవేమీ కూడా నాకు అవసరం లేదు. నా బ్రతికేదో నాదే. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా, లేదంటే కొట్టి పంపించమంటావా అని ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఆ బలమైన కొరడాను చేతుల్లోకి తీసుకున్నాను. అది చూసి నువ్వు నన్నేమీ చెయ్యలేవు అని చెప్తుంది. ఒకవైపు భయపడుతుంది. తన భయాన్ని నేను కూడా గమనిస్తున్నాను. కానీ స్త్రీ రూపంలో కనిపిస్తున్న ఆ పిశాచిని చూసి అంతలా బ్రతిమలాడుతుంటే ఇది కేవలం కర్ణ పిశాచి, నన్నేమీ చెయ్యలేదు అనుకుంటున్నాను. అందుకే ఇంతసేపు ఏమీ చేయకుండా మాట్లాడుతుంది. దీన్ని కొట్టి పంపించడం కంటే ఒప్పించి పంపించడమే మంచి అనిపించింది. అయినా సరే ఎంత ఒప్పించినా అక్కడి నుండి కదలటమే లేదు. ఇంతలో తనతో పాటు ఉన్నటువంటి స్త్రీ, తను మిమ్మల్ని ఇష్టపడి వచ్చింది కదా, మీతో పాటు తీసుకువెళ్తే మీ సొమ్మేం పోతుంది. తన వల్ల మీకు ఉపకారమే తప్ప అపకారం ఉండదు. అయినా ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా వదులుతారా? తాను కూడా అందుకే మిమ్మల్ని వదలలేకపోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే తనని ఒప్పించి ఎటువంటి ప్రయోజనం కూడా లేదని ఏదో ఒక ఉపాయంతో ఇక్కడి నుండి పంపించాలి అనుకున్నాను. ఇక వేరే అమ్మాయి రూపంలో ఉన్నటువంటి ఆమెను చూపిస్తూ, మీరిద్దరూ ఆడవాళ్లే కానీ నువ్వు సిగ్గుమాలిన స్త్రీవి. నీతో పాటు ఉన్న ఆమెను చూడు, ఎంత సౌమ్యంగా ఉందో. ఒక ఆడిది అలా ఉండాలి తప్ప సిగ్గులేని పనులు చేయకూడదు. అయినా వద్దని చెప్తున్నా ఇంతలా వెంట పడుతున్నావు. అసలు వాడదానివేనా అని తనను చూసి తిడుతుంటే, నేనలా తనను తిడుతూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి పిశాచి తనని పొగుడుతున్నాను అని గ్రహించి నా వైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది.
తను అలా మాట్లాడుతూ ఉంటే అంతవరకు నాతో గొడవ పడుతున్న ఆ కర్ణ పిశాచి ఆ క్షణం ఆ పిశాచితో గొడవ పడడం మొదలుపెట్టింది. అది గమనించినటువంటి అమ్మాయి, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు, తరువాత మీరు తేల్చుకోండి అని అక్కడి నుండి నా వైపు కోరగా చూస్తూ కొన్ని అడుగుల దూరం నడిచి అది మిమ్మల్ని భయపెట్టి తన వశం చేసుకోవాలి అని చూస్తుంది. అలా చెప్పినా దానికి అర్థం కాదు. భయపడకుండా దానిపైన దాడి చెయ్యి, వెంటనే కనపడకుండా వెళ్ళిపోతుంది అంతే. ఇక అమ్మాయి అలా నడిచి వెళ్ళిపోతుంటే నిజంగా అక్కడ మా మధ్య జరుగుతున్న సంభాషణ నిజమేనా అనిపించింది నాకు. అయితే అదంతా కూడా నా కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి నమ్మక తప్పలేదు. ఇక నా ఎదురుగా ఉన్నటువంటి ఆ పిశాచి ఇది నా భ్రమ కాదు అంటూ ఇంకోసారి భయపెట్టి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశాను. కానీ అది ఎంతసేపటికి వెళ్ళటం లేదు. అయితే ముందుగా ఒక పిశాచి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది కదా, అది చెప్పిన ప్రకారంగానే కోపడుతున్నట్టుగా నటిస్తూ చేతిలో ఉన్నటువంటి ఆ కొరడా కర్రను పట్టుకుని బండిపై నుండి ఒక్కసారిగా క్రిందకు దూకాను. ఇక అలా ఎప్పుడైతే నేను క్రిందకు దూకానో నిజంగానే కొడతానేమో అన్న భయంతో నా నుండి దూరంగా నడిచి వెళ్తుంటే నిజంగా నా లోపల భయం ఉన్నప్పటికీ కూడా లేని కోపాన్ని నటిస్తూ తన వెంట పరిగెత్తి చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర నేల కొడుతుంటే అది నిజంగానే భయపడి దూరం పరిగెత్తింది. ఇక అప్పటికి నాకు అర్థమైంది, అది చెప్పినట్టుగా ఇది నన్నేమీ చెయ్యలేదని. ఈసారి గట్టిగా హెచ్చరించాను, ఇలా చూడు, ఈసారి నా దారికి అడ్డుపడితే నిజంగానే కొడతాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి బండి పైన కూర్చున్నాను. ఇక అప్పటికే స్త్రీ రూపాల్లో కనిపిస్తున్న 2 పిశాచాలు దూరం అయ్యాయి. అలా దూరం కావటంతోనే ఎడ్లు మళ్ళీ నడవటం మొదలైంది. అలా ఆ గుట్ట వద్ద నుండి ముందుకు వెళ్తున్నాయి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాతో పాటు రావాలనుకుంది కర్ణ పిశాచి, మరి తనతో పాటు ఉన్నదెవరు? అదంతా కూడా నాకెందుకులే అనుకుంటూ మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అప్పటికి గుట్ట మధ్య భాగంలోకి చేరుకున్నాను. ఇక ఎడ్ల బండి ఒక్కొక్క పాయను దాటుకుంటూ అలా 2-3 ఇంటిని దాటి 4వ పాయకు ఇంకా దగ్గర పడుతున్నాను అనేసరికి నా బండి కంటే ముందుగా చాలా దూరంలో అగ్నితో మండుతున్న ఒక దీపం గాల్లో తేలుతూ వెళ్తున్నట్టుగా ఉంది. ఆ మండుతున్న దీపాన్ని చూసి గాల్లో తేలుతూ ఒక దీపం కనపడటమేంటే, ఇదేమై ఉంటుంది? ఒకవేళ మళ్ళీ ఈ రూపంలో నా వెంట రావాలి అనుకుంటుందా? కానీ ఎడ్ల బండి మీదే ఉన్నాను కదా, బండి కూడా బాగానే వెళ్తుంది. సరే, ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని కర్రను నా దగ్గరే పట్టుకుని భయపడుతున్నట్టుగా సరే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇక మరికొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ దీపం కాంతి కొంచెం అంతకంతకు పెద్దగా మారుతుంది. ఆ కాంతి వైపు చూస్తూనే బండి తోలుకుంటూ పోతున్నాను. అయితే అంతవరకు గాల్లో తేలుతూ నాకంటే ముందుగా వెళ్తున్న కాంతి అక్కడే ఆగి ఇంకాస్త క్రిందకి దిగి ఈసారి నాకంటే ముందుగా వెళ్లకుండా వెనుతిరిగి నా వైపుగా రావటం మొదలుపెట్టింది. అది నా వైపు రావటం చూసి ఇదేదో మళ్ళీ నన్ను అడ్డుకోవాలని చూస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవటానికి అసలు కారణం నేనే కదా. వద్దు వద్దు అన్నా సరే వచ్చాను. ఇప్పుడు ఇలానే ఉంటుంది, చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో అని చూస్తుంటే ఇక ఆ క్షణంలో నాలో ఇంకొంచెం భయమైతే పెరిగింది. కానీ అప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ భయపడితే ఏం జరుగుతుందో అన్న భయం. ఇక అప్పటికే నడిచి వస్తున్న ఆ కాంతి రాను రాను మరింత పెద్దగా మారి నాకు కొన్ని అడుగుల దూరంలోకి వచ్చేసరికి ఒక పెద్ద అగ్నికిలగా మారింది. నేను దానివైపు చూస్తూ ఉంటే నాకు మరింత దగ్గరగా వస్తున్న ఆ కాంతి గాల్లో తేలుతూ వచ్చినట్టు కాకుండా ఒక మనిషి వస్తున్నట్టుగా కనపడింది. దాన్ని చూడగానే నా గుండె జారినంత పనైంది. ఇక ఇప్పుడు చూస్తుంటే అది పూర్తిగా ఒక స్త్రీ రూపంలో కనిపిస్తుంది. కానీ దాని తలపైన అగ్ని మంటలు మండుతున్నట్టుగా ఉంది. ఇక అప్పటికే నా శరీరం అంతా కూడా వణికిపోతూ పట్టు వదిలేసినట్టయింది. ఇలాంటి దృశ్యం గురించి అంతవరకు కనీసం కథల రూపంలో కూడా ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు అలాంటి ఓ భయంకర రూపం
నా కళ్ళ ఎదురుగా కనబడుతుంటే పూర్తిగా నా శరీరంలోని ప్రతి అవయవం పట్టు తప్పినట్టుగా అయిపోయింది. ఇంకా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తుంటే అది నేరుగా నా దగ్గరకు వచ్చేసింది. అయితే అంతవరకు కూడా కేవలం తలపైన మండుతున్న అగ్నికెరలు ఒక్కసారిగా చూస్తే తన శరీరం అంతా కూడా అంటుకున్నట్టుగా అయింది. అది చూడలేక భయంతో కళ్ళు మూసుకున్నాను. అలా కళ్ళు మూసుకోవడంతోనే నా శరీరం అంతా కూడా బరువెక్కిపోతున్నట్టయింది. అలా శరీరం బరువెక్కడం వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ తరువాత ఏం జరిగిందో కూడా తెలియదు. ఇక తరువాత జరిగిన సంఘటన ఏంటంటే, బండి కట్టి ఉన్నటువంటి ఎడ్లు అలవాటు పడినవి కావటంతో దారి తప్పకుండా నేను బండిలో ఉన్నప్పటికీ దారి చూపకుండా వాటంతటా అవే రాత్రంతా కూడా నడిచి నన్ను మా పశువుల సాలకైతే చేర్చాయి. ఇక వాటంతటా అవే రాత్రంతా కూడా ప్రయాణించి నన్ను మా పశువుల సాల వరకు చేర్చడం జరిగింది. ఇక అప్పటికే నేనైతే స్పృహలో లేను. ఇంటి ముందే పశువుల సాల ఉంటుంది. ఇక అక్కడికి బండి చేరుకోగానే ఎడ్లు అలాగే నిలబడి ఉన్నాయి. ఇక అప్పటికే దాదాపుగా వేకువజాము కావస్తుంది. ఇక మా నాన్న ఆ టైంలో లేచి బాత్రూమ్ కోసం చెరువుకు వెళ్తూ ఉంటారు. ఇక ఎప్పటిలాగే ఆ రోజు కూడా ముందుగా లేచి చెరువుకు వెళ్దాము అనేసరికి పశువుల సాల వద్ద ఆగి ఉన్న బండి కనపడింది. దాన్ని చూసి నాగయ్య ఊరు నుండి వచ్చినట్టుగా ఉన్నాడు అని నన్నైతే పిలిచారు. కానీ నా నుండి జవాబు లేదు. బండి ఎక్కడే పెట్టి వీడు ఎక్కడికి వెళ్ళాడు అని మరింత దగ్గరకు వచ్చి చూస్తే ఆ ఎడ్ల బండి మధ్యలో నేను అక్కడే పడుకున్నాను. ఇంకా లేవకుండా పడుకున్నావేంట్రా? లే, ఎడ్లను తీసుకెళ్లి సాల్లో కట్టు, గడ్డి వేయని చెప్పారు. ఇక నేను మాత్రం తన మాటకు ఏ సమాధానం కూడా ఇవ్వటం లేదు. ఏమైంది వీడికి అని మళ్ళీ పిలిచారు. అయినా సరే లేవలేదు. ఎంత పిలుస్తున్నా లేవటం లేదేంటి అని బలవంతంగా లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే నా శరీరంలో చలనమైతే ఉంది, కానీ నేను మేల్కొని ఏదేదో వాగుతున్నాను. నా పరిస్థితిని చూసి కొంచెం భయపడ్డారు. అంతా కలిసి నా దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందా అని అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా అక్కడికి రావటం జరిగింది. నేను ఈ లోకంలో లేను, ఏదో మాట్లాడుతున్నాను, వింతగా ప్రవర్తిస్తున్నాను. ఇక సరిగ్గా అప్పుడే మరికొంతమంది వ్యక్తులైతే మా నాన్న దగ్గరకు వచ్చి, రాత్రంతా కూడా ప్రయాణం చేసి వచ్చినట్టుగా ఉన్నాడు కదా, ఆ ఏడుపాయల గుట్ట దగ్గర ఏదైనా గాలి సోకిందేమో. వెంటనే ఊరిలో ఉన్నటువంటి రామయ్య దగ్గరకు వెళ్ళి నా పరిస్థితిని వివరించి తనని నా వద్దకు తీసుకొచ్చారు. ఇది గాలి ప్రభావం అని తెలిసి నన్ను బలవంతంగా కూర్చోబెట్టి అప్పటికప్పుడు కొన్ని పరిహారాలు చేసి ఇంకేం పర్వాలేదు అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను యథావిధిగా లేచి కూర్చున్నాను. నేనైతే లేచి కూర్చున్నాను కానీ ఏమీ మాట్లాడటం లేదు. అయినా సరే నాపై నాకు ఎటువంటి స్పృహ లేదు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం కావచ్చింది, అయినా సరే ఎటువంటి మార్పు లేదు. మళ్ళీ ఒకసారి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఏదో పూజ పెట్టి దిగదూచి విడిచిపెట్టారు. ఇక నార్మల్ అవుతుంది అని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక అప్పుడే అమ్మ నాకు బలవంతంగా భోజనం పెట్టింది. తిన్నాను, అలాగే నిద్రపోయాను. మా వాళ్ళు కూడా నిద్రపోయారు. ఇక అప్పటికే దాదాపుగా అర్ధరాత్రి. అప్పటికి నేను అదే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వెంటనే లేచి మా పశువుల సాల వైపుగా వెళ్ళాను. అలా వెళ్ళేసరికి నిద్రపోతున్నటువంటి ఎడ్లు ఒక్కసారిగా లేచి నన్ను చూసి తలలు ఊపుతుంటే వాటి మెడలో ఉన్న గంటలు మోగేసరికి గడపలో నిద్రపోతున్నటువంటి నాన్నకు మెలకు వచ్చింది. ఈ సమయంలో ఇంత అలికడేంటే అని వెంటనే లేచి అక్కడి నుండి సాల వైపుగా వచ్చారు. వచ్చి చూస్తే మా పశువుల సాల నిప్పు అంటుకుని తగలబడిపోతున్నట్టుగా కనపడింది. అది చూసి తాను గట్టిగా అరిచేసరికి వేసవికాలం కావటంతో అప్పటికే ఆరు బయట నిద్రపోతున్న వాళ్ళంతా కూడా నిద్రలేచి ఇంటికొచ్చారు. ఇక పశువుల సాలకు నిప్పు అంటుకుంది అని గ్రహించి వారంతా నీళ్లు తీసుకొచ్చి ఆర్పుతుంటే నేను మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. అది గ్రహించి నన్ను బయటకు తీసుకొచ్చారు. మంటలైతే ఆర్పేశారు. అయితే అంతవరకు ఎప్పుడూ కూడా అటువంటి సంఘటన మాకు ఎదురు కాలేదు. కానీ మొట్టమొదటిసారి అలాంటి జరగటంతో మా వాళ్ళకేదో తేడాగా అనిపించింది.
ఆ రోజు అయిపోయింది. ఇక రెండవ రోజు వేరే ఊరు నుండి భూత వైద్యుడిని తీసుకొచ్చి నన్ను చూపించగా ఇది గాలి ప్రభావం అని చెప్పి వేరే ప్రక్రియలో పూజ చేసి కొన్ని పరిహారాలు చేశారు. ఇక అంతవరకు వేరే లోకంలో ఉన్నటువంటి నేను మళ్ళీ నార్మల్ ఎక్కాను. ఆ గాలి కూడా నన్ను వదిలేసిందని మరికొన్ని పరిహారాలైతే చేసి ఇంకా నాకు ఏమీ కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజంతా బాగానే ఉన్నాను. రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నీరసంగా ఉండటం వల్ల అలా కూర్చొని ఉంటే అంతవరకు నన్ను ఆవహించి ఉన్న గాలి వదిలేసిందని మా వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. అయితే అప్పటికే మాది ఒక మిద్దె ఇల్లు, అందువల్ల అక్కడ ఉన్నంత వరకు ఏమీ కాలేదు. అప్పుడే ఆ మార్గంలో ఏదైనా జరిగిందా అని అడుగుతుంటే ఏం గుర్తులేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అప్పటికే నార్మల్గా ఉన్నాను అని బాత్రూంకి వెళ్తున్నాన్రా, వస్తావా అని పిలిచాడు. నిన్నట్టుండి అలానే ఉన్నావు కదా, కొద్దిసేపటి వరకు అలా తిరిగొస్తే బాగుంటుంది అని చెప్పారు మా వాళ్ళు. ఇక ఇద్దరం కలిసి ఊరి చివర ఉన్నటువంటి చెరువు వైపుగా వెళ్ళాం. అలా మేమిద్దరం వచ్చే టైంలో నా ఫ్రెండ్ వాళ్ళ పశువుల శాల ఊరి చివర్లో ఉంటుంది, ఒక్కసారి అలా వెళ్ళి చూద్దాము అని చెప్పాడు. ఇక ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి నేను బయట నిల్చుంటే వాడు పశువుల శాల లోపలికి వెళ్ళాడు. ఇక పాల కోసం విడిచిపెట్టి ఉన్న దూడను కట్టబోయేసరికి ఇంకా ఆలస్యమవుతుంది. ఏం చేస్తున్నావని వాళ్ళ పశువుల శాల లోపలికి వెళ్ళి వాడిని వెతుకుతూ ఉంటే ఆ చీకట్లో నా కంటికి వాడు కనిపించలేదు. ఇక అంత పెద్ద సంఘటన జరగటంతో భయంతో గట్టిగా అరిచి అందరినీ పిలిచేసరికి ఊరంతా కూడా అక్కడికే వచ్చారు. మంటల్ని ఆపేశారు. కానీ ఆ టైంలో నిప్పు ఎలా అంటిందో ఎవ్వరికీ తెలీదు. అయితే అలా పశువుల సాలడు తగలబడ్డం అనేది వరుసగా రెండవ రోజు ఏదో జరుగుంటుందని తర్వాత అంతా వెళ్ళిపోగా మేం కూడా ఇంటికి చేరుకున్నాం. ఇంతలో ఇంటికి చేరుకున్న నన్ను మా నాన్న పిలిచి పశువుల సాలడు నా మంచం ఉంది కదా, అది తీసుకునిరా అని చెప్పారు. ఇక సరే అని అలా సాలలో అడుగుపెట్టి వెతుకుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆ పైకప్పు కూడా నిప్పు అంటుకుని పెద్దగా మంటలైతే చెలరేగాయి. అంతా మెలకుగా ఉండటంతో అప్పటికప్పుడు జనమంతా పరిగెత్తుకొచ్చి మళ్ళీ మంటలు ఆర్పారు. ఇదంతా గమనిస్తున్న మా వాళ్లకు ఏదో భయం ఏర్పడింది. నేను ఎక్కడుంటే అక్కడే నిప్పు అంటుకుంటుంది, అసలేం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని భయపడుతున్నారు. ఆ విషయం మాత్రం నాతో చెప్పలేదు. ఇక ఆ అనుమానం అనేది మరింత పెద్దదైంది. వారేమనుకున్నారో ఏమో తెలీదు. అసలు విషయాన్ని నాతో చెప్పకుండా పశువుల శాలలో ఉన్న ఆవుని బయటకు తీసుకురమ్మని చెప్పారు. ఇక నేను ఎప్పుడైతే లోపల అడుగు పెట్టానో ఒక్కసారిగా పైకప్పుకైతే నిప్పు అంటుకున్నట్టు కనపడింది. వెంటనే వాళ్ళంతా వచ్చి మంటను ఆర్పేశారు. ఇక అప్పుడు మా నాన్నకు ఏదో భయం మొదలైంది. వీడేదో చేస్తున్నాడు అని నా జేబులన్నీ కూడా తడిమి చూస్తే ఎక్కడ అగ్గిపెట్టు కూడా కనిపించలేదు. నాన్న, ఏమైంది మీకు, ఏం వెతుకుతున్నారు అని అడిగాను. అగ్గిపెట్టు ఏమైనా దాచావా అని అడగ్గా నాకు వ్యసనం అంటూ ఏమీ లేదు, మరి అగ్గిపెట్టు ఎందుకుంటుంది అని చెప్పాను. మరి నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఎందుకు మంటలు వస్తున్నాయి అని అడిగారు. నాకే తెలుసు, ఆ మంటలకి నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను. ఇక వారిలో అనుమానమైతే ఇంకా తీరలేదు. ఇక పక్కనే ఉన్నటువంటి పశువులు గడ్డి వేసి ఆ కొట్టం దగ్గరకు నన్ను తీసుకువెళ్ళారు. తాను అటువైపున నిల్చొని అటువైపు వెళ్ళి కొంచెం గడ్డి తీసుకురా అని చెప్పారు. ఇక నాన్న చెప్పినట్టుగా నేను అలా వెళ్ళి గడ్డి తీస్తుంటే అది కూడా తగలబడిపోయింది. ఇక నాన్న భయం మరింత ఎక్కువైంది. నాతో ఇంకేం చెప్పకుండా మంటల్లో ఆర్పి ఇంటికి తీసుకువెళ్ళి ఆ రాత్రి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. తనతో పాటు నేలపైన పడుకోమని చెప్పారు. ఇద్దరం అలానే పడుకున్నాం. తెల్లవారిందే నన్ను జాగ్రత్తగా చూసుకోమని అమ్మతో చెప్పి మా ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దెయ్యాల రాజుగారి ఊరికైతే వెళ్ళారు. ఇక వారికి మా నాన్నగారికి బాగా పరిచయం ఉంది. ఇక్కడ జరుగుతున్న చిత్రం గురించి మొత్తం చెప్పారు. అందుకు రాజుగారు నవ్వి, ఇంకా నీకు అర్థం కాలేదా, అదేదో కొరువు దెయ్యం పని, దానికోసం భయం ఎందుకు, ఇప్పుడే వస్తానని చెప్పి నాన్నతో పాటు వారు కూడా ఇంటికొచ్చి
నా పరిస్థితిని గ్రహించి రాత్రికి రాత్రి ఇంట్లో ఒక పెద్ద పూజను పెట్టి నన్ను కొరివి దెయ్యం ఆవహించేలా చేశారు. అప్పుడు నన్ను ఆవహించి ఉన్న దెయ్యం ఎలా చెప్పిందట, నేను అలాగే కన్నపిశాచి ఆ ఏడుపాయల గుట్ట పైన రోజు కలుస్తాం. ఆ రోజు కూడా అలానే వస్తుంటే అది వీడిని చూసి వీడితో పాటు ఇంటికి రావాలి అనుకుంది. కానీ వీడు ఒప్పుకోలేదు. ఇక వారిద్దరి మాటలు వింటున్న నేను దగ్గరగా ఉండి వీడిని చూడటంతో నాకు కూడా నచ్చాడు. అందుకే వీరిద్దరూ చాలాసేపు అయితే గొడవ పడ్డారు. వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగానే వీడు నన్ను చూశాడు, నన్ను కూడా బాగా పొగిడాడు. ఇక అదే సమయంలో నాకు కూడా వీడు బాగా నచ్చాడు. నా అందానికి హద్దు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తిని ఆవహిస్తే నా కోరిక తీరుతుంది అనుకున్నాను. ఇక ఆ కర్ణ పిశాచితో గొడవపడి వీడు తిరిగి ఇంటికి వస్తున్న వేళ నేను వీడికి అసలు రూపంలో అడ్డుపడి భయపెట్టాను. ఇక వీడు భయపడగానే ఆవహించాను. అలా చెప్పేసరికి నీ సంగతి అయితే సరే, కానీ ఆ కర్ణ పిశాచి విద్య ఎంతో కష్టపడితే గానీ మాకు రాదు. కానీ అది కావాలని వీడితో రావాలనుకోవటం ఏంటి? ఒక మాంత్రికుడు ఎన్నో ఏళ్ల క్రితం ఆ కర్ణ పిశాచిని వశం చేసుకున్నాడు. ఆ తరువాత ఎన్నో కోరికలు తీర్చుకుని ఇంకా తన వద్ద పెట్టుకోవటంతో తనకు తన కుటుంబానికి పిశాచి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందని భావించి భయంకరమైన ప్రయోగాలు చేసి దాన్ని అక్కడే ఏడుపాయల గుట్ట వద్ద విడిచిపెట్టాడు. అప్పటి నుండి మేమిద్దరం కూడా కలిసే ఉంటున్నాం. తన నివాసానికి సరైన మార్గం ఎక్కడ దొరకలేదు. ఇంతలోనే వీడు కనిపించాడు. వీడిని కోరుకుంది అనగా ఓ కొరువి దెయ్యం అలా మాట్లాడడం విని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నివ్వెరపోయారు. ఆ తరువాత దెయ్యాల రాజుగారు నన్ను ఆవహించి ఉన్న దెయ్యాన్ని నా నుండి వేరు చేసి దాన్ని వెంటనే మా ఊరి చివర్లో ఉన్నటువంటి చెరువులో బంధించడం జరిగింది. అయితే చాలా సంవత్సరాల క్రితం వారి మనవడికి తాను నిద్రపోయే వేళ తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాన్ని నాగయ్య గారు చెప్పగా ఈ పురాతనమైనటువంటి కథను జాలాది గారు మనందరితోనూ షేర్ చేసుకోవటం జరిగింది. అయితే మీరు ఈ స్టోరీ మొత్తాన్ని కూడా విన్నారు కదా. ఒకవేళ మీరే కనుక అటువంటి ప్రయాణం చేస్తే మీకు ఎదురుగా 2 పిశాచాలు వచ్చి అవి ఎలా అడిగితే మీరేం చేస్తారో మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మరి ఎంత మంచి స్టోరీ విన్న తర్వాత ఊరికి అలా చూసి వెళ్ళిపోవటం ఎందుకు? ఒక్కసారి లైక్ చేయొచ్చు కదా. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మాతో పాటు షేర్ చేసుకోవటానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి లేదా మన యొక్క మెయిల్కి డైరెక్ట్గా సెండ్ చేయండి.